నమస్తే విజన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తలు. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు సతీ సమేతంగా స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ప్రభుత్వం తరపున ఎక్కువసార్లు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించే అదృష్టం తనకు దక్కిందని చంద్రబాబు ఆనందాన్ని వ్యక్తం చేశారు. బ్రహ్మోత్సవాలు 9 రోజులు జరుగుతున్నాయన్నారు. కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి అన్నారు. 15 లక్షల మంది భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా టీటీడీ వారు అన్ని ఏర్పాట్లు చేశారని తెలిపారు. ఇక్కడ గోవిందనామ స్మరణ తప్ప ఇతరాలు వినిపించవని అన్నారు. అంతా పవిత్రతను పాటించాలని కోరారు. నమస్కారాలు. రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో ఉండే హిందువులందరికీ కూడా అభినందనలు. ఈరోజే బ్రహ్మోత్సవ కార్యక్రమాలు ప్రారంభమైనాయి. ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమాలు 9 రోజులు జరుగుతుంది. అనేక వాహనాల్లో స్వామివారు ఇక్కడంతా కూడా ఈ వీధుల్లో కూడా తిరిగే పరిస్థితి, ఊరేగింపు జరిపే పరిస్థితి వస్తుంది. ఒక పవిత్రమైన భావంతో ఇక్కడికి వచ్చే భక్తులే కాకుండా ప్రపంచం కూడా వాచ్ చేసే పరిస్థితిలో ఉన్నారు. కలియుగ దేవుడు మనందరికి కూడా ఈ సమాజాన్ని అన్ని విధాలా ఆదుకునే దైవం. నేను ఇప్పుడే కాకుండా నాకు ఒక అదృష్టం, అనేక సార్లు, అందరికంటే ఎక్కువ సార్లు బ్రహ్మోత్సవానికి వచ్చి దేవునికి ప్రభుత్వ తరపున లాంఛనాలు సమర్పించే అవకాశం వచ్చింది. దీనికి నేను గర్వపడుతూ ఈ పవిత్రమైన రోజున మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈ 9 రోజుల్లో ఒక 15 లక్షల మంది భక్తులు ఇక్కడికి వస్తారు. ఈ 15 లక్షల మందికి ఎలాంటి ఇబ్బంది లేకుండా టీటీడీ మేనేజ్మెంట్ అయితే అన్ని కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇక్కడ వసతి కానీ, పరిశుభ్రత కానీ, వచ్చిన వాళ్ళని అన్ని విధాలా జాగ్రత్తగా చూసుకునే విధంగా అన్ని కార్యక్రమాలు సుజావుగా జరుగుతాయి. దేవుని దయ వల్ల ఇక్కడ అందరం కూడా మనం ఒక సేవకుల మారిగా పనిచేసి ఈ భక్తిని ప్రతిబింబించే విధంగా ఇక్కడ గోవింద గోవింద నామస్మరణం తప్ప ఇంకోటి ఏమీ ఉండకుండా మనం చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. అలాంటి పవిత్రమైన కార్యక్రమంలో ఎవరైతే మనం భాగస్వాములు అవుతామో అది చరిత్రలో మనం మిగిలిపోయే పరిస్థితి వస్తుంది. దేవుడు ఆశీస్సులు మెండుగా ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు ఒక పవిత్రతను పాటించవలసిందిగా మరొక్కసారి కోరుకుంటూ టీటీడీ మేనేజ్మెంట్ చేసే కార్యక్రమాలకి పూర్తిగా సహకరించవలసిందిగా మరొక్కసారి విజ్ఞప్తి చేసుకుంటూ అందరికీ నమస్కారాలు. ఓం నమో వెంకటేశాయ. గోవింద గోవింద. రాష్ట్ర పారిశ్రామిక సదుపాయాల కల్పన సంస్థ చైర్మన్ గా తెలుగుదేశం జిల్లా అధ్యక్షులు ఉండి మాజీ శాసనసభ్యుడు మంత్రి రామరాజు పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, అభిమానులు, అధికారులు పాల్గొన్నారు. మానసిక ప్రశాంతతకు యోగాభ్యాసం ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. శనివారం చిన్నమిరం విశాఖవి స్కూల్ వద్ద ఉన్న జ్ఞాన కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సందర్శించారు. దసరా మహోత్సవాల సందర్భంగా ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ధ్యాన కేంద్రంలో యోగాభ్యాసన చేశారు. భక్తులతో మాట్లాడుతూ యోగాభ్యాసనతో మానసిక ప్రశాంతత చేకూరుతుందని అన్నారు. మంచి ఆరోగ్యానికి యోగా సత్ఫలితాలు ఇస్తుందని ప్రతి ఒక్కరూ యోగాను అభ్యసించాలని ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో ధ్యాన కేంద్ర నిర్వాహకులు కె కృష్ణంరాజు, సుబ్బరాజు, యోగా అభ్యాసకులు, భక్తులు పాల్గొన్నారు. జిల్లాలో వైద్య లోపంతో ఒక తల్లి బిడ్డ మరణం కూడా ఎట్టి పరిస్థితుల్లో సంభవించకూడదని పిఎస్సి వైద్యులు నిబద్ధతతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. శనివారం భీమవరంలోని శ్రీ కృష్ణదేవరాయ కళ్యాణ మండపంలో వైద్య ఆరోగ్య శాఖ, శ్రీ సంక్షేమ శాఖ అధికారులు, సిబ్బందితో సంయుక్తంగా ఏర్పాటు చేసిన సమావేశానికి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి హాజరై ఆయా శాఖల లక్ష్యాలు, సాధన తదితర అంశాలపై క్షుణ్ణంగా సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ ప్రభుత్వ హాస్పిటల్ వైద్యులు సమయపాలక తప్పన పాటించాలని, ఏదైనా ప్రైవేట్ ప్రాక్టీస్ ఉంటే వాటిని వదిలి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఉద్ఘాటించారు. పిఎస్సిలో మెడికల్ అధికారులు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఖచ్చితంగా అందుబాటులో ఉండాలని అన్నారు. ఎన్ని టెస్ట్ చేస్తున్నాము, ఎన్ని డెలివరీస్ అవుతున్నాయి అంటే డెలివరీస్ అనేది మనం ఏ విధంగా కాన్ఫిడెన్స్ బిల్డ్ చేస్తున్నాము వాళ్ళకి, అలాగే హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ ఏ విధంగా ఫాలో అప్ చేస్తున్నాము. ఒక్కొక్కసారి హై రిస్క్ ప్రెగ్నెన్సీ అక్కడ ఉండి మన దగ్గర డెలివరీ వస్తారు, వేరే జిల్లాలో ఉండి. ఒక్కొక్కసారి మన దగ్గర ఉన్న
చాలా క్లోజ్గా, అంటే మనకి అది చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి మానిటర్ చేసుకోవాలి. అలాగే ఎనిమీ కేసెస్ అనేది అది దాని ఇంకొక జాగ్యం మన విద్యార్థులు మామూలుగానే ఏమీ లేని రోజుల్లోనే విపరీతమైన ఎనిమీ అనేది నాట్ ఓన్లీ ప్రెగ్నెన్సీ, జెండర్ ఉమెన్, చిల్డ్రన్, మిడిల్ ఏజ్ పీపుల్, ఈవెన్ బాయ్స్, అడోల్సెంట్ బాయ్స్తో అందరిలో కూడా ఎనిమీ అనేది తీవ్రంగా ఉంది. దానికి మనం ఇచ్చే ఫుడ్ బాలసంజీవిని అంటే 0 to 5 వరకు అది పనికి వస్తుంది అనుకోండి. బట్ అదర్వైజ్ ఆల్సో లైక్ ఆల్ ద స్టేక్ హోల్డర్స్. రాష్ట్రంలో చిన్న దేవాలయాలకు ధూపదీప నైవేద్యాల నిమిత్తం సహాయం పెంచినందుకు బ్రాహ్మణ అర్చకులు రాష్ట్ర తెలుగుదేశం పాలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామకృష్ణ కలిసి కృతజ్ఞతలు తెలిపారు. కూటమి ప్రభుత్వం సహాయానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వైసీపీకి చెందిన పాండ్రంకి పవన్ శర్మ తెలుగుదేశంలో చేరగా పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇంకా మనం ఇప్పుడు చాలా మంచి రోజులు, విజయదశమి సందర్భంగా నవరాత్రులు చాలా మన రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా మన భీమవరం పట్టణంలో ప్రతి దేవాలయంలో కూడా సనాతన ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని పాటిస్తూ పూజలు చేయటం అనేది మనందరికీ తెలుసు. ఈ రోజున మరి ఇక్కడికి వాళ్ళందరూ కూడా అర్చకులు, అంటే దేవాలయాల్లో పూజలు చేసే అర్చకులు, బ్రాహ్మణులు అందరూ కూడా ఇక్కడ రావటం జరిగింది. వాళ్ళందరికీ కూడా ప్రత్యేకించి నేను నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మరి ఈ రోజున ఎంతో సనాతన ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని కాపాడే మరి బ్రాహ్మణ కుటుంబాలు చాలా పేదరికంలో ఉంటాయి. వాళ్ళందరినీ కూడా గుర్తించి ఇప్పుడే వాళ్ళందరూ కూడా నాకంటా ముందు మాట్లాడారు. ఏదైతే ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం ఉందో, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు అందరి నాయకత్వంలో ముఖ్యంగా ఏదైతే ఒకళ్ళ పాదయాత్రలో ఎన్నో హామీలు ఇచ్చున్నారు, నిరుద్యోగ సమస్య కానీ, అదే పేదల కోసం కానీ ఎన్నో రకాలుగా, అందులో ఒక భాగంగా మన బ్రాహ్మణులు కూడా కలిసినప్పుడు వాళ్ళకి సనాతన ధర్మం పాటించాలి, దేవాలయాలన్నీ, హిందూ దేవాలయాలన్నీ సక్రమంగా ఉండాలి అని, వాళ్ళ జీవనోపాధి కూడా ఉండాలని, దీప నైవేద్యాలు కూడా చాలా సక్రమంగా జరగాలి అని వాళ్ళందరినీ కూడా ఉద్దేశించి ఆయన మాట ఇచ్చిన ప్రకారం దాదాపుగా 2500 ఉండేదాన్ని 5000 చేయటం, అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ 10,000 ఇచ్చే విధంగా అందరికీ కూడా ఒక జీవో ఇవ్వటం అనేది వాళ్ళందరూ కూడా చాలా ఆనందపడుతున్నారు. అత్తిలి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో తహసీల్దార్ దశకవంశీ, మండల వ్యవసాయాధికారి టీకే రాజేష్, డిప్యూటీ తహసీల్దార్ తదితరులు ధాన్యం కొనుగోలుపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో సొసైటీ కార్యదర్శులు, విఆర్ఓలు, వివేఏలు, రైతు సేవా కేంద్రాల ఇన్ఛార్జీలు, టెక్నికల్ అసిస్టెంట్లు, సిబ్బంది పాల్గొన్నారు. అత్తిలి రామన్నపేటలో గల ఐశ్వర్య దుర్గాదేవి ఆలయంలో నవరాత్రి ఉత్సవాల సందర్భంగా దుర్గాదేవి అమ్మవారికి మాజేటి శ్రీనివాసరావు, అమృత దంపతులు కుంకుమ పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకుడు చేబ్రోలు రామలింగేశ్వర శర్మ ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ దాసరి నాగరాజు ఆధ్వర్యంలో పూజలు నిర్వహిస్తున్నారు. సమృద్ధి సిద్ధ్యర్థం నిష్కల్మష సర్వతోభద్ర చక్రవసాతు దశాఫల వసాతు సాంఘ గోచార వేదాష్టక వర్గ చంద ఆనుకూల్యత సిద్ధిద్వార అత్తిలి మండలం ఆర్విల్లో వేంచేస్తున్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారికి గ్రామ దేవతలకు భవానీలు, భక్తులు సారిను సమర్పించారు. పానకం, సరివిడి ప్రసాదం, కావిలతో గ్రామంలో ఊరేగారు. ఈ సందర్భంగా భవానీ భక్తులు శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయ శిఖరంపై నుంచి బూరెలు పోశారు. శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవంలో భాగంగా ఆరవిల్లిలో వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గ భవాని అమ్మవారు శనివారం శ్రీ అన్నపూర్ణాదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం అమ్మవారికి విశేష పూజలు, సాయంత్రం కుంకుమ పూజలు చేశారు. ఆలయ కమిటీ చైర్మన్ అమ్మిరెడ్డి, కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. అత్తిలి మండలం మంచిల్లో శ్రీ రామ సత్యనారాయణ స్వామివారి ఆలయ ప్రాంగణంలో నెలకొల్పిన శ్రీ విజయ కనకదుర్గ అమ్మవారి పీఠంలో శనివారం ప్రత్యేక పూజలు జరిపారు.
వీరవల్లి అంతర్వేది వీరవల్లి వెంకటరమణ దంపతులచే అర్చకులు పురాణపండు సుబ్బారావు ఆధ్వర్యంలో అమ్మవార్లకు పూజాధికారులు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. శ్రీదేవి శరణవరాత్రుల సందర్భంగా మంచిల్లో శ్రీ విజయ కనకదుర్గ అమ్మవారి పీఠం భవానీ భక్తులు మహిళలచే కలశాల ఊరేగింపు ఉత్సవం శనివారం ఘనంగా జరిపారు. భవానీలు మహిళలు శిరస్సులపై కలశాలను దర్శించి గ్రామంలో ఊరేగి అమ్మవారి ఆలయాలకు వెళ్లి మొక్కులు తీర్చుకున్నారు. అధిక సంఖ్యలో భక్తులు గ్రామస్తులు పాల్గొన్నారు. అత్తిలి మండలం ఈడూరులో గల వరాల వెంకటేశ్వర వారిని అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. ఆలయక్షుడు వాడపల్లి శేఖరాచార్యుల ఆధ్వర్యంలో సుప్రభాత సేవ, తోమాల సేవ, విశేష అర్చనలు జరిపారు. భక్తులకు దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం జరిపారు. అన్నదానానికి ప్రధాన దాతగా హైదరాబాద్ చెందిన దాట్ల దేవాస్మిత విజయ బృంద మరో 10 మంది దాతలు అన్నదానానికి సహకరించినట్లు శేఖరాచార్యులు తెలిపారు. అత్తిలి రైల్వే స్టేషన్ రోడ్లో గల బాలాజీ వెంకటేశ్వర వారిని పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. ఆలయక్షుడు వాడపల్లి సత్యనారాయణాచార్యులు, వల్లి వెంకటేష్, సూర్య ఆధ్వర్యంలో అర్చనలు జరిపారు. తణుకులో గల వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అమ్మవారిని అన్నపూర్ణ దేవిగా అలంకరించారు. పెద్ద సంఖ్యలో భక్తులు కుంకుమ పూజలు నిర్వహించారు. తణుకు మాజేటి వారి కనకదుర్గ ఆలయంలో దేవి నవరాత్రులు 67వ వార్షికోత్సవం సందర్భంగా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి విశేషంగా కుంకుమ పూజలు జరిపారు. సాయంత్రం విజయకృష్ణ భజన మండలి, త్రివిక్రమ భజన మండలి వారిచే లలిత పారాయణం నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ మాజేటి వెంకట దుర్గా శ్యామ్ ప్రసాద్, కార్యదర్శి మాజేటి వెంకట సూర్య నాగేశ్వర ప్రకాష్ ఆధ్వర్యంలో భక్తులకు సౌకర్యాలు కల్పించారు. మండపాక ఎల్లారమ్మ అమ్మవారి ఆలయంలో దేవి నవరాత్రుల ఉత్సవాల సందర్భంగా భక్తులు అమ్మవారికి కుంకుమ పూజలు జరిపారు. ఎల్లారమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం చేశారు. తణుకు ఆంధ్ర షుగర్స్ లిమిటెడ్ ఆధ్వర్యంలో వెంకట్రాయపురం సిల్వర్ జూబ్లీ పార్క్ లో ఈ నెల 10వ తారీఖు వరకు దేవి నవరాత్రి మహోత్సవాలు నిర్వహించినట్లు సంస్థ అదనపు కార్యదర్శి పివిఎన్ విశ్వనాథ్ కుమార్ తెలిపారు. ఉద్యోగుల పిల్లలకు 6వ తేదీ సీనియర్ బాలికలకు డ్రాయింగ్, మ్యూజికల్ చైర్, జూనియర్ బాలులకు రన్నింగ్ షటిల్ సింగిల్స్ పోటీలు, జూనియర్ బాలికలకు మ్యూజికల్ చైర్స్ రన్నింగ్ పోటీలు నిర్వహిస్తారని అన్నారు. 5, 6, 7 చదివే బాలబాలికలకు డ్రాయింగ్, రన్నింగ్ పోటీలు, 3, 4 చదివే పిల్లలకు రన్నింగ్ పోటీలు, 1, 2 తరగతి చదివే పిల్లలకు రన్నింగ్ పోటీ నిర్వహించినట్లు తెలిపారు. ఉత్సవాల సందర్భంగా 5న విచిత్ర వేషధారణ పోటీలు, హాస్య నాటిక, వనితా వైభవం, డాన్స్ ప్రోగ్రాం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 7న శాస్త్రీయ నృత్యం, ప్రత్యేక నాటిక, పోటీ నాటికల ప్రదర్శన నిర్వహిస్తారని తెలిపారు. 8న అత్తలు కోడళ్ళు నాటిక, తిప్పడు ప్రత్యేక నాటిక, మళ్ళీ వేళ నాటిక కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. 10న బహుమతి ప్రధానోత్సవం ప్రముఖ సినీ నటుడు మాగంటి వేణు బెనర్జీ అవధాని ధూళిపాల నృత్య సత్య మహాదేత ఆధ్వర్యంలో జరుగుతుందని తెలిపారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.